బరిలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అధికారికంగా వెల్లడించకున్న అంతర్గత సమావేశాల్లో కొన్ని పేర్లు ప్రకటిస్తున్నారు. కొంతమంది నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టికెట్లు దక్కిన వారు తమ నియోజకవర్గాల్లో ప్రకటించుకుని ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇలా తొలి టికెట్ను ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ షబానా ఖాతుర్కు దక్కించుకున్నారు. ఈమె విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె. అనారోగ్యం కారణంగా తన బదులు తన కుమార్తెకు సీటు ఇవ్వాలని జలీల్ ఖాన్ అభ్యర్థించారు. ఈ దృష్టితోనే చంద్రబాబు ఆమెను ఇదివరకే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆమెను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇక అధ్యక్షుడి అనుమతితో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా తన అభ్యర్థిత్వాన్ని ఈసారి ముందే ప్రకటించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు. ఈసారి టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగడానికి కొన్ని చోట్ల సినీ నటులు, ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. సినీ నటుడు అలీ ఇటీవల చంద్రబాబును కలిశారు. వీలైతే ఎమ్మెల్సీగా కుదరని పక్షంలో గుంటూరు 1 నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సిద్ధమేనని చెప్పారు. గుంటూరు 1 నుంచి ఈసారి ముస్లిం అభ్యర్థికి అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుంది. స్థానికంగా పలుకుబడి ఉన్న వారిలో మంచి అభ్యర్థి దొరికితే పెట్టాలని, లేకపోతే అలీకి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం తానా అధ్యక్షుడిగా ఉన్న సతీష్ వేమన రేసులోకి వచ్చారు. ఆయన స్వస్థలం కడప జిల్లా రాజంపేట. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. అక్కడ కొత్త అభ్యర్థి కోసం టీడీపీ కసరత్తు చేస్తుంది. తన పేరును కూడా పరిశీలించాలని సతీష్ వేమన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆయనకు టికెట్ దక్కొచ్చని తెలుస్తుంది.